నిజామాబాద్ జిల్లాలో టూరిజం అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పర్యాటక రంగాన్ని డెవలప్ చేసి ఉపాధి అవకాశాలను పెంచాలని నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ అద్భుతమైన ప్రాంతం. ఆధ్యాత్మికతతో కూడా నిజామాబాద్ జిల్లా అజరామరంగా వర్ధిల్లుతోంది. ఇక అనేక చారిత్రక ప్రాంతాలు, ప్రకృతి నిలయాలను అభివృద్ధి చేయాలని సర్కార్ నిర్ణయించింది. కనుచూపు మేర విస్తరించిన పచ్చిక బయళ్లు, చుట్టూ ప్రకృతి సోయగాలు, నడుమ గోదావరి గలగలలు, పచ్చని గడ్డిలో చెంగు చెంగుమంటూ దూకే జింకలు, పక్షుల కిలకిలలు, పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. ఇదంతా గోదావరి తీరాన కనపడే సుందర దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. శ్రీరామ్ సాగర్ ఎగువ భాగం జల సవ్వడితో ఆకట్టుకుంటే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతం వన్యప్రాణులతో సందడిగా ఉంటుంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులుగా ఉన్న శ్రీరామ్ సాగర్ జలాశయం సుమారు 4000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా వేసవి మొదలు నుంచి ఆగస్టు వరకు ఇదే తరహాలో ఇక్కడ విదేశీ పక్షుల సందడి కనిపిస్తోంది. డిచ్పల్లి కిల్లా రామాలయం 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. ఇందూరు పుర కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు విడిది కోసం డిచ్పల్లి దగ్గర కోటను ఏర్పాటు చేసుకున్నారు. లోపల ఒక తటాకం మధ్యలో స్నానవాటిక, రామాలయాన్ని నిర్మించారు. ఈ నిర్మాణాలన్నీ అద్భుత శిల్పకళను కలిగి ఉంటాయి. ఆలయం శిలలపై మొత్తం వాత్సాయన కామసూత్రాలను గోచరించేలా చిత్రాలను చెక్కించారు కాకతీయులు. శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి మరియు మాఘ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొండపై ఉన్న ఈ ఆలయానికి వెళ్లాలంటే 108 మెట్లు ఎక్కాలి. మెట్లెక్కగానే ఆలయం పైన 5 తలల గోమాత, కింద తాబేలు కనపడతాయి. ఈ ఆలయం కూర్మ పీఠంపై ఉండేలాగా డిజైన్ చేశారు. డిచ్పల్లి కిల్లా రామాలయం నుండి నిజామాబాద్ కిల్లా రామాలయానికి సొరంగ మార్గం ఉండేదని పూర్వీకులు చెప్తారు. కాకతీయుల కాలంలో నిర్మించిన డిచ్పల్లి కిల్లా రామాలయం దక్షిణ ఖజురహోగా గుర్తింపు పొందింది. దీనికి కారణం ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా ఖజురహో నిర్మాణాన్ని పోలి ఉండటమే. అద్భుతమైన శిల్పకళకు, చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా ఈ ఆలయం ఉంది. సిర్నాపల్లి గ్రామంలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. శీలం జానకిబాయి చెరువు నుంచి వాటర్ ఫాల్స్ కిందికి వెళ్తుంటే దాని ఎందరో విదేశస్తులు కూడా మన దేశస్తులే కాకుండా విదేశస్తుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని దర్శించడం జరుగుతుంటది. అలాగే డిచ్పల్లి రామాలయం ఖ్యాతి కూడా విదేశాల్లో కూడా తెలుస్తుంది. కాబట్టి చాలా తొందరగా ప్రభుత్వం నిధులిచ్చి ఈ యొక్క కిల్లా రామాలయాన్ని మరియు సిర్నాపల్లి శీలం జానకిబాయి చెరువును కానీ, వాటర్ ఫాల్స్ ని కానీ, ఆ యొక్క దట్టమైన అడవిని కానీ ఒక టూరిజం హబ్గా మార్చినట్లయితే యువకులకు, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. నిజామాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిర్నాపల్లి జలపాతం, సిర్నాపల్లి గడి, డిచ్పల్లి కిల్లా రామాలయాన్ని, గుండాడంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అసెంబ్లీలో కోరారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రభుత్వం సర్వే పనులు కొనసాగుతున్నాయి. సో నేను యాజ్ ఎ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యేగా ఈ స్పెషల్గా ఇప్పుడు డిచ్పల్లి కిల్లా రామాలయం అది ఒక హెరిటేజ్ టెంపుల్ 450 సంవత్సరాల క్రితంది. తర్వాత స్వయంభూ వెలిసినటువంటి అనంత పద్మనాభస్వామి టెంపుల్, ఇవన్నీ రెండింటి కూడా అంటే ఈ చెరువును కూడా డెవలప్ చేసి అక్కడ వాటర్ స్పోర్ట్స్, తర్వాత ఒక చిల్డ్రన్ పార్కు, రిక్రియేషన్ సెంటర్, ఒక కెఫెటేరియా ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి మేము డీటెయిల్గా ఈ టెంపుల్ టూరిజం వాళ్ళు కూడా, టెంపుల్ వాళ్ళు కూడా అందరూ వచ్చి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి అందరు కలిసి ఈ 2 టెంపుల్స్కి ఒక 5 కోట్ల ప్రపోజల్స్ మేము పంపించాము ఆల్రెడీ. నిజామాబాద్ జిల్లాలో చారిత్రక కట్టడాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మంజీరా, గోదావరి నదులు, కుండకుర్తి త్రివేణి సంగమం, ఇలా అన్ని ప్రాంతాలను కలిపి టూరిజం కారిడార్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. దీంతో దశాబ్దాలుగా గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు స్థానికులు.